చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 94813127. నేను 2017లో ప్రాపర్టీ కొన్నాను. ఆ ప్రాపర్టీ కొన్నప్పుడు అందులో ఒక మైనర్ వాటాదారుడి ప్రాపర్టీ భాగం ఉంటే అది నేను నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు అల్లు అరవింద్ గారి ఇష్యూ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. జూలై 4 నుండి ఈడీ అధికారులు రామకృష్ణ ఎలక్ట్రానిక్ సంస్థకి సంబంధించి 101 కోట్ల బ్యాంక్ లోన్ చీటింగ్ కేసులో అల్లు అరవింద్ని 3 గంటల పాటు ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేసుకోవడంతో టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా వివాదాలకి దూరంగా ఉండే అల్లు అరవింద్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ పేరు ఇలాంటి చీటింగ్ కేసులో వినిపించడంతో సినీ వ్యాపార వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనింది. ఇక ఈ విచారణ తదుపరిగా ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో అన్న ఆందోళనని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్కి సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఊరట లభించగా ఇప్పుడు అల్లు అరవింద్ గారి పేరు బ్యాంక్ చీటింగ్ కేసులో వినిపించడంతో అల్లు కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్ట నేపథ్యంలో ఈ కేసు ఒక సవాలుగా మారే అవకాశం ఉందని, తను దోషిగా తేలితే అరెస్టు కూడా అవుతాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు అల్లు అరవింద్ గారికి బ్యాంక్ చీటింగ్ కేసుకి ఉన్న సంబంధం ఏంటి? నిజంగానే అల్లు అరవింద్ గారిని అరెస్ట్ చేయబోతున్నారా? యాక్టర్ అవ్వాలనుకున్న అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్ గా ఎలా ఎదిగారు? అల్లు అరవింద్ గారి నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అల్లు అరవింద్ ఇతను 1949 జనవరి 10న ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో ఒక జమీందార్ ఫ్యామిలీలో జన్మించారు. తండ్రి అల్లు రామలింగయ్య, తల్లి కనకరత్నం. ఇతనికి ఒక అక్క, 2 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళితే అల్లు అరవింద్ గారి తాత సుబ్బారాయుడు గారు ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో జమీందార్ ఫ్యామిలీలో పుట్టి పెరిగారు. కానీ ఇతనికి ఉన్న చెడు అలవాట్ల కారణంగా ఉన్న ఆస్తంతా కర్పూరంలా కరగదీశాడు. దీంతో ఇతని పెద్ద కొడుకైన వెంకయ్య కష్టపడి మళ్లీ వ్యవసాయం చేసి ఫ్యామిలీని ఆర్థికంగా కాస్త నిలదొక్కునేలా చేశాడు. ఇక అలా వెంకయ్య గారు సత్యమ్మని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 6 కొడుకులో ఒక అమ్మాయి జన్మించింది. అందులో 4వ సంతానమే అల్లు రామలింగయ్య. అల్లు రామలింగయ్యకి చిన్నప్పటి నుండి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా చదువుల మీద దృష్టి సారించక నాటకాల్లో నటించాలనుకునేవాడు. ఇక అలా స్కూల్ కి వెళ్లే వంకతో నాటకాల కంపెనీ దగ్గరికి వెళ్లి ఛాన్స్ల కోసం అడుగుతుండగా ఇతని ఇంట్రెస్ట్ చూసి భక్త ప్రహ్లాద నాటకంలో ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ ఇచ్చారు. ఇక ఆ పాత్ర చేసినందుకు గాను ఇతనికి ₹1 రెమ్యూనరేషన్ ఇవ్వడంతో యాక్టింగ్ నే తన ప్రొఫెషన్ గా ఎంచుకోవాలని అల్లు రామలింగయ్య గారు డిసైడ్ అయ్యారు. కానీ అప్పట్లో నాటకాల్లో పోటీ ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా ఇతని యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో అల్లు రామలింగయ్యకి ఛాన్సులు వచ్చేవి కావు. దీంతో తమ పొలాల్లో పండించిన పంటని ఇంట్లో వారికి తెలియకుండా అమ్మి అలా వచ్చిన డబ్బుని నాటకాల డైరెక్టర్స్ కి, మేనేజర్స్ కి ఇచ్చి వారి దగ్గర ఛాన్సులని అడుగుతుండేవారు. ఇక ఇదిలా ఉంటే అల్లు రామలింగయ్య గారికి 1945లో కనకరత్నం అనే అమ్మాయితో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నవభారతి అనే అమ్మాయి రెండో సంతానంగా అల్లు అరవింద్ గారు 1949లో జన్మించారు. అలా ఆ తర్వాత వసంతలక్ష్మి, సురేఖ గారు చివరి సంతానంగా జన్మించారు. ఇక అలా రోజు రోజుకి ఫ్యామిలీ పెద్దదవుతుండడంతో అల్లు రామలింగయ్య గారు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఛాన్స్ల కోసం ఆంధ్ర ప్రజానాట్య మండలి అనే నాటకాల కంపెనీలో చేరడం జరిగింది. అలా అందులో ఇతను చేసే పాత్రలకి మంచి గుర్తింపు వచ్చేది. ఇదిలా ఉంటే అప్పట్లో సినిమాల్లో ఆర్టిస్టులు కావాలంటే నాటకాల్లో నటించే ఆర్టిస్టులని ఎక్కువగా సెలెక్ట్ చేసేవారు. ఇక అలా గరికపాటి రాజారావు గారు తనే ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, హీరోగా 1952లో పుట్టిల్లు అనే మూవీని ప్లాన్ చేసి ఆ మూవీలో హీరోయిన్ గా అప్పటి వరకు చిన్న చితక పాత్రలు చేస్తున్న జమున గారిని సెలెక్ట్ చేసి సపోర్టింగ్ ఆర్టిస్టుల కోసం వెతకడం మొదలెట్టారు. ఇక ఆంధ్ర ప్రజా నాట్య మండలిలో అల్లు రామలింగయ్య గారు కామెడీ పాత్రలతో పాటు విలన్ పాత్రల్లో కూడా చక్కగా యాక్ట్ చేయడం చూసిన గరికపాటి రాజారావు గారు తన పుట్టిల్లు మూవీలో అల్లు రామలింగయ్య గారికి విలన్ పాత్రనివ్వడం జరిగింది. ఇక ఆ మూవీలో అల్లు రామలింగయ్య గారు చేసిన పర్ఫార్మెన్స్ కి గాను మంచి గుర్తింపు వచ్చి బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. దీంతో ఊర్లో ఉన్న తన ఫ్యామిలీని 1953లో మద్రాస్ కి తీసుకొచ్చి అక్కడే సెటిల్ చేయడం జరిగింది. ఇక అలా అప్పటి నుండి వచ్చిన పాత్రల్ని అంటే సీరియస్, కామెడీ, సపోర్టింగ్, సెకండ్ హీరో అని అన్ని తరహాల పాత్రల్ని చేస్తూ 1116 సినిమాల్లో నటించడం విశేషం. అంతేకాకుండా 1970లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ బిజీగా ఉన్న అల్లు రామలింగయ్య గారు తన కొడుకైన అల్లు అరవింద్ గారిని తన సినీ వారసుడిగా తీసుకురావాలనుకున్నాడు. కానీ అరవింద్ గారికి సినిమాల్లో యాక్ట్ చేయడం నచ్చకపోవడం
అవడంతో ప్రొడ్యూసర్ గా మారాలనుకున్నాడు. దీంతో 1974లో అల్లు రామలింగయ్య గారు గీతా ఆర్ట్స్ అనే బ్యానర్ ని స్థాపించి ముందుగా కృష్ణంరాజు, విజయ నిర్మల గారిని హీరోయిన్స్ గా పెట్టి బంట్రోత్ భార్య అనే మూవీని చేయడం జరిగింది. అలా ఆ మూవీ 1974లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో అప్పటి నుండి అరవింద్ గారు ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ బిజీ అయ్యారు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే చిరంజీవి గారు సురేఖ గారిని 1980లో పెళ్లి చేసుకున్నారో అప్పటి నుండి గీతా ఆర్ట్స్ లో మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ని చిరంజీవి గారు హీరోగా చేసేవారు. అలా యమకింకరుడు, హీరో, విజేత, ఆరాధన, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, మాస్టర్ అని 38 సినిమాలకి పైగా ప్రొడ్యూస్ చేస్తూ అరవింద్ గారు స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. ఇక అరవింద్ గారు 1972లో నిర్మల అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరికి వెంకటేష్, రాజేష్, అర్జున్ అనే ముగ్గురు అబ్బాయిలు పుట్టారు. కానీ ఒక రోడ్డు ప్రమాదంలో రెండో అబ్బాయి రాజేష్ ఆకస్మికంగా మరణించడంతో అల్లు అరవింద్ గారు, నిర్మల గారు మానసికంగా చాలా కృంగిపోయారు. ఇక అప్పటికే ముగ్గురు పిల్లలు అవడంతో ఫ్యామిలీ ఆపరేషన్ చేయించుకున్న నిర్మల గారు ఎలాగైనా తన కొడుకుని తిరిగి పొందాలనే ఉద్దేశంతో రివర్స్ ఆపరేషన్ ని చేయించుకుని 2 సంవత్సరాలు ట్రై చేయగా వీరికి 1987లో అల్లు శిరీష్ జన్మించాడు. అలా అప్పటి నుండి తమ రెండో కొడుకైన రాజేష్ ని శిరీష్ లో చూసుకుంటూ గారాబంగా పెంచుతున్నారు. ఇక అల్లు అర్జున్ చిన్నప్పటి నుండి సినిమా వాతావరణం చూసి పెరగడంతో తనకి కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇదిలా ఉంటే అల్లు అరవింద్ గారు మొదటి అబ్బాయి వెంకటేష్ కి తన తండ్రి లాగే ప్రొడక్షన్ బిజినెస్ ని చూసుకోవాలనే ఆశ ఉండేది. ఇక మరోవైపు అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి తీసుకొస్తే పెద్దయ్యాక కెమెరా ఫియర్ లేకుండా నటిస్తాడని చిరంజీవి గారు నటించిన విజేత మూవీలో అల్లు అర్జున్ కి ఒక చిన్న పాత్రనివ్వడం జరిగింది. ఇక అలా విజేత మూవీ 1985లో రిలీజ్ అయ్యి హిట్ అవడంతో కె విశ్వనాథ్ గారు కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం మూవీలో కమల్ హాసన్ మనవడిగా అల్లు అర్జున్ కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి హిట్ అవడంతో అల్లు అర్జున్ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వచ్చినా చదువుల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని అల్లు అరవింద్ గారు భావించి అల్లు అర్జున్ తో యాక్టింగ్ చేపించడం ఆపేశారు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ఇతను సినిమా హీరో అవ్వాలని చిన్నప్పటి నుండి జిమ్నాస్టిక్, కరాటే నేర్చుకుంటూ డాన్స్ లో కూడా కోచింగ్ తీసుకునేవాడు. ఇక అలా తనకు వచ్చిన కొత్త స్టెప్స్ లని చిరంజీవి గారికి చూపిస్తూ ఇంప్రెస్ చేసేవాడు. దీంతో అర్జున్ కి యాక్టింగ్, డాన్స్ మీద ఉన్న ఫ్యాషన్ ని గమనించిన చిరంజీవి గారు తను నటించిన డాడీ మూవీలో ఒక డాన్సర్ పాత్రని ఇవ్వడం జరిగింది. అలా ఆ మూవీ రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకోవడంతో అప్పటి నుండి అల్లు అర్జున్ కి సినిమాల్లో హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. కానీ అల్లు అర్జున్ లుక్స్ అంతంత మాత్రమే ఉండడంతో తల్లిదండ్రులు అర్జున్ ని బాగా చదివి ప్రొడక్షన్ పనులు చూసుకోమని, హీరోగా వద్దని చెప్పడం జరిగింది. కానీ అల్లు అర్జున్ ఆ మాటల్ని పట్టించుకోకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తుండడంతో అది గమనించిన చిరంజీవి గారు అల్లు అరవింద్ తో మాట్లాడుతూ అర్జున్ తో ఒక మూవీ చేపించి చూసిన తర్వాత డిసైడ్ చేద్దామని నచ్చజెప్పడంతో అరవింద్ గారు అందుకు ఒప్పుకున్నారు. ఇక అలా అల్లు అర్జున్ హీరోగా లాంచ్ చేసే ముందు ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించడం జరిగింది. అలా ఆ తర్వాత అల్లు అరవింద్ కే రాఘవేంద్రరావు గారిని సంప్రదించగా తన 100వ మూవీ అల్లు అర్జున్ తో చేయడానికి రాఘవేంద్రరావు గారు ఒప్పుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేశారు. ఇక ఆ మూవీలో హీరోయిన్ గా అప్పట్లో టాప్ యాక్ట్రెస్ గా ఉన్న ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ ని ఫిక్స్ చేసి వీరిద్దరికి ఫోటో షూట్ చేయగా జోడీ బాగున్నప్పటికీ వీరిద్దరు కొత్త వారవడంతో యాక్టింగ్ లో కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు. దీంతో రాఘవేంద్రరావు గారు అల్లు అర్జున్ ని, హీరోయిన్ అదితిని ఒకే ఇంట్లో 1 వీక్ ఒంటరిగా వదిలేయడం జరిగింది. అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి క్లోజ్ గా ఉంటూ వచ్చారు. ఇక అలా వీరిద్దరికి పెరిగిన మంచి క్లోజ్నెస్ తోనే షూటింగ్ లో మొదటి రోజు నుండే వీరి కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. మీరు అడగొచ్చు, ప్రతి హీరో హీరోయిన్ వారు చేసే మూవీలో ఇలానే క్లోజ్ గా ఉంటారా అని. నిజానికి ఆన్ స్క్రీన్ లో వీరి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలంటే ఆఫ్ స్క్రీన్ లో వీరి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా డైరెక్టర్స్ చేస్తారు. అందుకే ప్రతి హీరో హీరోయిన్ డేట్ లవ్ అనే పేరుతో క్లోజ్ గా ఉంటూ వస్తారు. ఈ పద్ధతి సావిత్రి, వాణిశ్రీ, శారద లాంటి హీరోయిన్స్ నుండి ఇప్పటి రష్మిక మందాన, శ్రీలీల వరకు కొనసాగుతుందనే చెప్పొచ్చు. ఇక అలా గంగోత్రి మూవీ 2003లో రిలీజ్ అయి హిట్ అయినా అల్లు అర్జున్ మాత్రం తన లుక్స్ పరంగా చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇతను హీరోగా పనికిరాడని, డబ్బుంటే ఎలాంటి వాడైనా హీరో అయిపోతున్నారని అందరూ విమర్శించడంతో అల్లు అర్జున్ ప్లాస్టిక్ సర్జరీతో తన లుక్స్ ని పర్ఫెక్ట్ గా చేసుకోవాలనుకున్నాడు. దీంతో తను యుఎస్ఏకి వెళ్లి నోస్ సర్జరీ, జా సర్జరీ, ఫేస్ లిఫ్ట్, కలర్ ఇంప్రూవ్మెంట్ తో తన లుక్స్ ని కొంతవరకు మార్చుకొని సుకుమార్ డైరెక్షన్ లో ఆర్యా మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ మూవీలో అల్లు అర్జున్ లుక్స్ ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. అయినా కొంతమంది ప్లాస్టిక్ హీరో అని ఎగతాళి చేసినా అదంతా పట్టించుకోకుండా అల్లు అర్జున్ తన కెరియర్ వైపు దృష్టి పెట్టాడు. ఇక అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే దువ్వాడ జగన్నాథం మూవీ ఆడియో ఫంక్షన్ లో ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ పేరు గట్టిగా పిలవడంతో అల్లు అర్జున్ అందుకు స్పందిస్తూ చెప్పను బ్రదర్ అని కోపంగా రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక అప్పటి నుండి అల్లు అర్జున్ ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు హల్చలయ్యాయి. అంతేకాకుండా అప్పటి వరకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుంటూ వచ్చిన అల్లు అర్జున్ ఆడియో ఫంక్షన్ లో ఒక్కసారిగా అలా మాట్లాడడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అయి డీజే మూవీ టీజర్ కి చాలా వరకు డిస్లైక్స్ కొట్టడమే కాకుండా మూవీ గురించి కూడా నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేశారు. ఇదిలా ఉంటే అల్లు ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కి మనస్పర్ధాలు రావడానికి కారణం
చిరంజీవి గారితో అల్లు ఫ్యామిలీ క్లోజ్ గా ఉంటూ అన్ని విషయాల్లోనూ వారే డెసిషన్ తీసుకోవడం పవన్ కళ్యాణ్ కి నచ్చకపోవడం, మరియు చిరంజీవి గారి పొలిటికల్ కెరియర్ పవన్ కళ్యాణ్ చేసుకున్న 3 పెళ్లిల వల్లే స్పాయిల్ అయిందనే మాటలు అరవింద్ గారి నోటి నుండి రావడం, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి కూటమిగా వెళ్లడం అరవింద్ గారికి నచ్చక ఇదే విషయంపై వీరిద్దరికి గొడవ జరిగిందని, అందుకే 2014 నుండి అల్లు ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కి సంబంధాలు అంతంత మాత్రమే ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఒకవైపు కొడుకు స్టార్ హీరోగా దూసుకుపోతుంటే అల్లు అరవింద్ గారు స్టార్ ప్రొడ్యూసర్ గా బ్యాక్ టు బ్యాక్ 300 మూవీస్ వరకు ప్రొడ్యూస్ చేస్తూ స్టూడియోస్, ఓటీటీ ప్లాట్ఫామ్, రియల్ ఎస్టేట్ అని వేరియస్ బిజినెస్ల ద్వారా 4000 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే రామకృష్ణ ఎలక్ట్రానిక్, రామకృష్ణ టెలిట్రాలిక్ సంస్థ ఓనర్స్ అయిన వి రాఘవేంద్ర, వి రవికుమార్ 2017 నుండి 2019 మధ్య కాలంలో యూనియన్ బ్యాంక్ నుండి 101 కోట్ల రుణం తీసుకోగా వాటిని కంపెనీ పనులకి వాడుకోకుండా సొంత ప్రయోజనాలకి వాడుకొని అక్రమంగా నగదు బదిలీ చేస్తూ వడ్డీ కట్టకపోవడంతో పాటు అసలు కూడా చెల్లించకపోవడంతో యూనియన్ బ్యాంక్ వీరి కంపెనీస్ పై హైదరాబాద్, బెంగళూరులో కేసుని నమోదు చేయడంతో మొదట సిబిఐ ఈ కేసుని దర్యాప్తు చేయడం మొదలెట్టింది. ఇక ఆ తర్వాత ఈ కేసులో ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్ లాంటివి జరిగి ఉండడంతో ఈడీకి సమాచారం అందించగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు దర్యాప్తుని నిర్వహించగా బ్యాంక్ అధికారుల్ని, రామకృష్ణ సంస్థల ఆర్థిక లావాదేవీలని, ఇతర టైఅప్ సంస్థల ప్రతినిధుల్ని కూడా ఈడీ విచారిస్తూ అనేక డాక్యుమెంట్స్ ని, డిజిటల్ ఆధారాలని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ దర్యాప్తులో భాగంగా రామకృష్ణ ఎలక్ట్రానిక్ సంస్థతో అల్లు అరవింద్ కి సంబంధించిన సంస్థకి కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించి అల్లు అరవింద్ కి నోటీసులు జారీ చేశారు. దీంతో జూలై 4న హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ కి వెళ్లిన అల్లు అరవింద్ ని తన బ్యాంక్ అకౌంట్ లావాదేవీలకి సంబంధించిన వివరాల్ని 3 గంటల పాటు సుదీర్ఘంగా విచారిస్తూ అల్లు అరవింద్ సంస్థకి నిధులు ఎలా వచ్చాయి, అవి ఏ ప్రయోజనాల కోసం ఉపయోగించారని, వాటి వెనుకున్న ఉద్దేశం ఏంటి అనే కోణంలో కూడా విచారించినట్లు తెలుస్తుంది. ఇక అలా అప్పటికే అల్లు అరవింద్ కేటాయించిన 3 గంటల టైం పూర్తవడంతో విచారణ ఇంకా పూర్తి కానందున సోమవారం మరోసారి ఈడీ ఆఫీస్ కి వెళ్తే అల్లు అరవింద్ కి రామకృష్ణ గ్రూప్ యజమానులైన వి రాఘవేంద్ర, వి రవికుమార్ తో ఉన్న సంబంధాలని కూడా ఆరా తీయబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ అల్లు అరవింద్ ఈడీ విచారణలో కొన్ని నమ్మలేని నిజాలు. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కెఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.